ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు మొత్తానికి కలిసి 16 జోన్సే ఉంటాయి. రూమ్కు జోన్లు ఉండవు. అచ్చా అచ్చా. ఈశాన్యం అంటే మన ఇల్లు కట్టుకున్నాక నార్త్ ఈస్టే ఈశాన్యం. ఈశాన్యం ఈ రూమ్లో ఈశాన్యం అని వద్దాము, ఆ రూమ్లో ఈశాన్యం అని వద్దాము, ఆ రూమ్లో ఈశాన్యం అది అట్లా ఉండవు. ఆ స్లాబ్ కింద ఉన్న పొయ్యిని బట్టి ఆ ఇల్లు మొత్తానికి ఒకటే ఈశాన్యం చూసుకోవాలి, ఒకటే ఆగ్నేయం చూసుకోవాలి, ఒకటే నైరుతి, ఒకటే వాయం. రూమ్కు ఈశాన్యం, రూమ్కి ఆగ్నేయం ఉండదు. కాబట్టి మీరు ఏం చేసారంటే ఈశాన్యం ప్రతి రూమ్లో అద్దాలు పెట్టుకురు. ఈశాన్యం మూల అద్దం ఉంటే మంచిదని ఎవరు చెప్పారు? ఈశాన్యం మూల మంచిగా ఉండాలి, ఈశాన్యంలో నార్త్ ఈస్ట్లో నీళ్ళు ఉండాలి, ఉంటే ఇంట్లోకి డబ్బు వస్తుంది. అర్థం ఏంటంటే జస్ట్ వాటర్ హెల్మెట్, అది ఆడ గోడ తలిసినంత మాత్రాన వాటర్ హెల్మెట్ ఫుల్ఫిల్ కాదు. ఫుల్ఫిల్ కావాలంటే ఈశాన్యంలో నార్త్ ఈస్ట్లో నీళ్ళు పెట్టాలి, రాగి చెంబుతో పెడితే అప్పుడు మా ఇంట్లోకి డబ్బు వస్తుంది. నువ్వేం చేసినావు? ప్రతి రూమ్లో ఈశాన్యంలో అద్దం పెట్టినావా లేదా? అది ఒకరు చెప్పిన మసానాకెళ్ళి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈస్ట్లో పడితే మన ఎడమ చేయి మీద ఉన్నది ఈశాన్యం అవుతుంది, కుడి చేయకున్నది ఆగ్నేయం అవుతుంది. ఇక్కడ బ్యాగ్ తిప్పితే నైరుతి, ఈ ఎడమ చేయి బ్యాగ్ తిప్పితే వాయవం అవుతుంది. ఇట్లా చూసుకోవాలి. అంతేగాని రూమ్ పోయి మూల ఈశాన్యం అని చెప్పి ఏ వస్తువులు అట్లా పెట్టదు. ఈ స్ట్రక్చర్ అంటే ఈ ఎడ్జ్ గోడలే లెక్క, మధ్య గోడలతో సంబంధం లేదు. మధ్య గోడలు ఎట్లున్నాయేం కాదు, వీటి కౌంటింగ్లో కూడా తీసుకోవద్దు. ఎడ్జ్ గోడలే కౌంటింగ్ మన్నిటికి. మనకు నరాలు ఉన్నాయి, ఎట్లున్నాయి ఏడో తీసుకుంటాం, కానీ ప్రతితానం నరం లెక్క పెట్టాం కదా.